sin theta plus sin square theta equivalent to 1. Sin theta plus sin square theta equivalent to 1. Now ఇక్కడ క్వశ్చన్ చూడంగానే నాకు ఏం అర్థమైపోయిందంటే, ఇక్కడ చూడండి సార్, రైట్, ఏం అర్థమైపోయిందంటే నేను క్వశ్చన్ చూడంగానే sin theta మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో చెప్పే పద్ధతి ఏంటంటే మెథడ్ 1, sin theta plus sin square theta is equivalent to 1. sin theta is equivalent to 1 minus sin square theta. అంటే sin theta is equivalent to cos square theta. అంటే sin square theta is equivalent to cos power 4 theta. sin square theta is equivalent to cos power 4 theta. ప్లస్ sin square theta ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే 1 minus sin square theta. 1 minus sin square theta అంటే cos square theta. sin theta equivalent to cos square theta. స్క్వేర్ చేస్తే sin square theta is equivalent to cos power 4 theta. now ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే cos power 4 theta బదులు sin square చేసుకుంటే ఇది నాకు 6 into sin square theta plus cos square theta. 6 into sin square theta plus cos square theta. ఇదేమో sin square theta plus sin theta 1 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది చూడండి సార్, ఇది మొత్తము కూడా cos power 4 theta, ఈ ఐడియానే మనకు తట్టదు. cos power 4 theta plus cos square theta whole cube. a plus b whole cube. a plus b whole cube ఏమవుతుంది సార్? a cube plus 3a square b plus 3ab square plus b cube. సో cos power 4 theta plus cos square theta whole cube. cos power 4 theta whole cube చేస్తే cos power 12 theta. 3a square b, 3 into cos power 4 theta whole square into cos square theta. 3 cos power 10 theta. 3a square b ప్లస్ బి క్యూబ్. అలా చేస్తే ఇది ఆన్సర్ ఎంత? కాస్ పవర్ 4 theta ఏమైపోయింది? సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. 6 ప్లస్ 1 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. ఆ క్వాడ్రటిక్ సమీకరణానికి నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 2 ఆల్ఫా బీటా 1 రాయకుండా టీటా 45 అని చెప్పాను. అదే కాన్సెప్ట్ ఇక్కడ నేను యూజ్ చేయొచ్చా సార్? యూజ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడంగానే మీరు ఎక్కడి వరకు వస్తారంటే ఇక్కడి వరకు అయితే మీరు చేస్తారు సార్. ఇక్కడ వరకు అయితే చూస్తూనే ఉంటే మీకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూస్తూనే ఉంటే మీకు ఆన్సర్ వచ్చింది. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇదేమో 1. ఇక్కడ 6 కామన్ తీస్తే కాస్ పవర్ 4 టీటా ప్లస్ 6 ప్లస్ 1 7 వచ్చింది. ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. నవ్వు ఇక్కడ లాజికల్గా చూద్దాం సార్. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏమో 1. నవ్వు ఇక్కడ చూడండి సార్ నేను టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సైన్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45. సైన్ స్క్వేర్ 45. సైన్ 45 ఏమో 1/√2. సైన్ 45 ఏమో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. 1/√2 అంటే √2/2 ప్లస్ 1/2. ఇదేమో 0.5, ఇదేమో 0.7. 1.4/2 అంటే 1.2. వాల్యూ పెరుగుతుంది. అంటే నాకు ఇక్కడ టీటా చూడంగానే నాకు తెలిసిపోతుంది టీటా అనేది లెస్ దాన్ 45 degrees. టీటా అనేది చూడంగానే నాకు లెస్ దాన్ 45 degrees. కాస్ టీటా వాల్యూ ఎంత సార్? 1/√2. 1/1.4. ఈ వాల్యూ చాలా చిన్న నంబర్ హోల్ క్యూబ్. చాలా చిన్న నంబర్ హోల్ క్యూబ్ పవర్ 8. చాలా చిన్న నంబర్ పవర్ 10. చాలా చిన్న నంబర్ పవర్ 12. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/√2 పవర్ 6. 1/√2 పవర్ 6 అంటే ఎంత సార్? 1/8. ఎస్ ఆర్ నో? ఇదే 0.12, ఇదే 1/8 అంటే 12.5%. రైట్. ఇది 1/√2 పవర్ 4 అంటే 1/16. ఇవన్నీ చాలా చిన్న వాల్యూలు. చిన్న వాల్యూలు 1 ఫ్రాక్షన్లో ఉన్నాయి. చిన్న వాల్యూలు కలిపితే అంత పెద్దగా వచ్చే అవకాశం లేదు. 7 ప్లస్ నెక్స్ట్ నంబర్ ఆన్సర్ 8. ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ టీటా ఇదేమో 1 ఇచ్చాడు. రైట్. ఇదేమో 6 కామన్ తీస్తే రైట్ కాస్ పవర్ 4 టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అదేమో ఆల్రెడీ 1 వచ్చింది. ఇక్కడ వరకు అందరికీ తెలిసిపోతుంది సార్. 7 ప్లస్ ఇవన్నీ చాలా చిన్న వాల్యూలు సార్. ఎందుకు సార్ చిన్న వాల్యూలు అని చెప్తున్నాను? నేను టీటా
టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకున్నా కన్నా టీటా 45 చేసుకుంటే sin 45 ప్లస్ sin స్క్వేర్ 45, ఇదేమో 1/√2, ఇదేమో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఇది ఎంత అవుతుంది? 0.7. ఇది ఎంత అవుతుంది? 0.5. టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఈ వాల్యూ 1.2 వచ్చింది. కానీ రైట్ హ్యాండ్ సైడ్ 1 అంటే టీటా లెస్ దాన్ 45 ఉండాలి. వర్స్ట్ కేస్ టీటా 45 చేసుకున్న అన్ని చాలా చిన్న వాల్యూలు ఇక్కడే మనకు 1/√2 పవర్ 6 అంటే 1/8, 12.5%. ఆ పాయింట్ తర్వాత చిన్న వాల్యూలు కలుపుకుంటా నాకు 3 ఎట్లా వస్తుంది సార్? వచ్చే ఛాన్సే లేదు. రైట్, చిన్న వాల్యూ 7 ప్లస్ అతి చిన్న వాల్యూ, నెక్స్ట్ వాల్యూ ఏంటి? 8. అందరికీ లాజిక్ అర్థమైందా?